వెల్కమ్ టు SR6 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పూలమాల వేసి చౌరస్తా నుండి శివాజీ చౌక్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అనేక వాగ్దానాలు చేసి నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బయటకి వెళ్ళకూడదు, కాగితాలు ఇచ్చి బయటనే కూర్చొని పెట్టినట్టు ఇట్లున్నది. మీరు ఇవన్నీ అర్థం చేసుకో. అందరం కూడా మనము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన గ్రామాలకు వెళ్ళొచ్చి ఇక్కడికి వచ్చిన మా అమ్మలకు, మా పెద్దలకు, ఇక్కడ వచ్చిన వికలాంగులకు, అదే విధంగా ఒంటరి మహిళలకు, వికలాంగుల వృద్ధుల పింఛన్లు వెంటనే అర్హులైన వారికి అందరికి ఇండ్లు, అర్హులైన వారికి ఇండ్లు, అర్హులైన వారికి ఇండ్లు, 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలు, ఒక 420 పైచీలకు హామీలు ఇచ్చి నేటికి 20 నెలలు పూర్తయినా ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, భర్తలు చనిపోయినటువంటి మహిళలు, వీళ్లకు ఎన్నికల తర్వాత మొదటి నెలల్లే 2000 నుంచి 4000 పింఛన్ చేసిస్తా, మీరేం బాధపడొద్దని ముఖ్యమంత్రి గారు అటు సూర్యుడు ఇటు మొలిసినా నేను అమలు చేసి తీరుతా అని చెప్పి మాట ఇచ్చి ఇప్పటికీ 20 నెలలు అయింది. ఆయన ముఖ్యమంత్రి అయిండు, రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఆయన చెప్పిన మాటని నిలుపుకో అని చెప్పి అలా మేము కల్వకుర్తి గడ్డ మీద నుంచి ఆయనని మేము కోరుతున్నాం. ఎందుకంటే పులిబిడ్డ అని పేరు తెచ్చుకుంటా అంటున్నాడు, కొండారెడ్డి పెళ్లి బిడ్డ అని అంటాడు. ఆ తర్వాత 12,000 వేసి కేవలం 15 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. రెండవది 2 లక్షల రుణమాఫీ చేస్తని 50% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా అర్హులైన 50% మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తారని చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యతని తప్పించుకొని ఇలా ఢిల్లీ చక్కర్లు తిరుగుతున్నాడు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి కాదు. అక్కడ బీజేపీ మహిళా ముఖ్యమంత్రి అయింది. ఈయన ప్రతినిత్యం అటెండెన్స్ ఇవ్వనీకే రాహుల్ గాంధీ దగ్గరకో, సోనియా గాంధీ దగ్గరకో పోవాలి కానీ 60 సార్లు పోయిండు అయ్యా ఇప్పటికి 20 నెలల్లో. మరి ఇంత గిన్నిస్ రికార్డు సాధిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కూడా ఇన్నిసార్లు ఏ ముఖ్యమంత్రి తిరగలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి గిన్నిస్ రికార్డు సాధిస్తున్నాడు. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని, ఉద్యోగ రాజకీయాలలో ఇస్తానని చెప్పిండు. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎలానంటే ఢిల్లీలో పోయి నరేంద్ర మోడీ మెడలు ఉంచుతారు. నాకు అర్థం కాలే. మాట ఇచ్చింది మీరు, డిక్లరేషన్ ఇచ్చింది మీరు, చెయ్యాల్సింది మీరు, మీకు చెయ్య చేతగాక ఇవాళ నరేంద్ర మోడీ మీద మొత్తుకున్నప్పుడు మరి మీరు కేంద్రంలో రానప్పుడు అసెంబ్లీ ఎన్నికలల్లో ఎందుకు మాట ఇచ్చారు? అప్పుడు కూడా బీజేపీ ఉన్నది, మీరెందుకు మాట ఇచ్చారు? ఇవాళ అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు ఈయన అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలవలే? నువ్వు అంటే ధర్నా చేయనీకపోతాడు. ముఖ్యమంత్రికి కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి. అసెంబ్లీలో తీర్మానానికి అన్ని పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు ఒక డెలిగేషన్ని అన్ని పార్టీల బీసీల ఎమ్మెల్యేలు, బీసీల ఎంపీలు, ఆల్ పార్టీ ప్రెసిడెంట్లను తీసుకొని ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యని చెప్పాలి. కానీ ఇక్కడ బిల్లు పాస్ అయిన వెంటనే జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టిండ్రు. ఆయన పోయి ఇష్టం వచ్చినట్టు మోడీ గారిని మెడలో ఉంచుతా, కాళ్ళు ఉంచుతా, చేతులు ఉంచుతా అన్నారు.
మళ్ళా ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకుపోకుండా ఇవాళ కూడా ధర్నా చేయనీకే పోయాడు. అరే నాయనా, నువ్వు ఇచ్చిన మాట ఈడ నిలుపుకో. నీకు ఓట్లేసిన ప్రజలు ఈడున్నారు. నువ్వు ఏదో ఇలా నువ్వు పూటకో పంచాయతీ పెట్టి హైడ్రా అని, లేకపోతే మూసి ప్రక్షాళనని, ఇల్లు కూలగొట్టి ఇలా రియల్ ఎస్టేట్ను మొత్తాన్ని తుంగల దొక్కి దాన్ని బొందబెట్టి ఇలా నీ కుటుంబం రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతున్నారు. ఇలా మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలి. ప్రజలకు ఇస్తున్న 2,000 నుంచి 4,000 వృద్ధులకు, వికలాంగులకు 4,000 నుంచి 6,000, 15,000 రైతు బంధు, ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మేము ఇవాళ పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమాన్ని నిలబెట్టుకుంటే 15 ఆగస్టు నాడైనా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, ఆయన వీడియోలు, ఆయన చెప్పిన మాటలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, యూట్యూబ్ ఛానళ్ళల్లో వైరల్ అవుతున్నాయి. ఆయన మాటని ఆయన నిలుపుకోమంటున్నాం. 15 ఆగస్టు నాడు నీకు త్రివర్ణ పతాకం జెండా ఎగిరేసి ఈ స్కీములు నీ నోట్లకెళ్ళి అమలు చేయాలి. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే మేము 30 ఆగస్టు నాడు పల్లెకెళ్ళి ముసలోళ్ళ దండోరా కొట్టుకుంటాం. దండై కర్తాల నుంచి కొండారెడ్డిపల్లి వరకు మొత్తం అన్ని గ్రామాలకు వెళ్ళి మొత్తం బయలుదేరి నీ కొండారెడ్డిపల్లి నీ ఇంటిని ముట్టడి చేస్తాం. ఎందుకంటే నువ్వు నాడు ప్రగతి భవన్ ముట్టడి చేసి సైకిల్ మీద పోయి గేట్ ముట్టుకొని వచ్చినావు. మరి అలా నువ్వు ఆ పని చేసినప్పుడు